సో మనకి ఎలా జరిగిన ఐఫా అవార్డ్స్ అబుదాబిలో జరిగాయి. సో దానికి సంబంధించి వీడియో రీసెంట్ గానే అప్లోడ్ అయింది. అయితే వీడియో కంటే ముందు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ప్రోమోలో చూసుకుంటే తేజ్ సజ్జా అదే విధంగా రానా దగ్గుబాటి మాట్లాడిన మాటలు కొంచెం వైరల్ అయినాయి. అదే విధంగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు వాళ్ళు మాట్లాడిన దానికి సారీ చెప్పారంట కదా, ఏమైంది అసలు? సారీ అని కాదు, అయితే రీసెంట్ గా ఏదైతే ఐఫా అవార్డ్స్ జరిగినాయో అబుదాబిలో చాలా గ్రాండ్ గా అయింది. సో దానికి హోస్ట్ గా వీళ్ళిద్దరు ఉన్నారు, తేజ సజ్జా, రానా దగ్గుబాటి. అయితే వీడియో కన్నా ముందు ఖచ్చితంగా ఏదానికైనా ప్రోమో వస్తుంది కదా. సో ప్రోమోలో ఏంటంటే అక్కడ కొన్ని మాటలు, ఇక్కడ కొన్ని మాటలు, అవి జోక్స్ కానీ కొంచెం ఎమోషన్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రోమోలు వస్తాయి. సో అదే విధంగా ప్రోమో వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని జోక్స్ వేయడం జరిగింది. ఎట్లా అంటే మనకు మహేష్ బాబు గురించి కావచ్చు, లేకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా గురించి, హరీష్ శంకర్ గురించి. సో ఈ విధంగా చెప్పినప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం కొంచెం ఫీల్ అయ్యారు అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ మీద జోక్స్ వేసిర్రు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్లా ముఖ్యంగా మనకు మహేష్ బాబు దాంట్లో ఎక్కువ ఇది ఫైర్ అయ్యారు అనమాట అందరు ఫ్యాన్స్. అంటే గుంటూరు కారంకి ఆబ్వియస్లీ హనుమాన్ వచ్చింది, హిట్ అయింది, ఐ యాక్సెప్ట్. అట్లా అని చెప్పి కావాలనేది గుంటూరు కారని అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి అది తప్పు. సో ఆ మాటలు ఏవైతే ఫ్యాన్స్ హట్ అయ్యారు కదా, సో దానికి అందరూ చాలా వైరల్ అయిపోయినాయి, వివాదంగా మారిపోయినాయి. ఇప్పుడు చాలా మంది కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయినాయి అవన్నీ కూడా. సో దానికి కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు క్లారిటీ ఇచ్చుకున్నారు అనమాట. ఫస్ట్ తేజ సజ్జా ఏం చెప్పిందంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోలు కావచ్చు చాలా మందితో వాళ్ళతో పాటు నటించి ఇంతవరకు నేను వాళ్ళతో పాటు వచ్చిన. సో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి జోక్ గా మాట్లాడడం కానీ నేను ఎప్పుడు చెయ్యను, చేయడానికి కూడా నాకు అంత ధైర్యం కూడా లేదు. సో మాకు ఏదైనా ఇప్పుడు మేము హోస్ట్ గా చేసాము, ఇట్లాంటి అవకాశం మళ్ళీ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే ఎందుకంటే ఇది ఒక జాతీయ లెవెల్లో అవార్డ్స్ ఫంక్షన్ కాబట్టి. సో దానికి సంబంధించి మాకు ఏది చెప్పాలన్నా ముందే ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తారు. సో దాని ప్రకారమే మేము మాట్లాడతాము. అది కాకుండా ఓకే మేము చెప్పింది తప్పుగా ప్రొటెక్ట్ అయింది, కాకపోతే మీరు ప్రోమో కాకుండా మొత్తం టోటల్ వీడియో చూస్తే మేము అసలు ఎందుకు మాట్లాడినాము అని మీకు అర్థమవుతుంది. సో అది మేము జస్ట్ నార్మల్ గానే మాట్లాడాం తప్ప మీకు అది అట్లా అట్టే విధంగా కనిపిస్తుంది అనే విధంగా ఆయన కూడా చెప్పిండు. ఓకే అండ్ రానా దగ్గుబాటి కూడా చెప్పారంట కదా రిప్లై అదే విధంగా, అండ్ మేము అది కావాలని ఏం చేయలేము, అది ఒక స్క్రిప్ట్ పరంగానే ఉంది. ఆయన ఏం చెప్పారు మరి? సో ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు, ఈయన కూడా క్లారిటీ ఇచ్చుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు హోస్ట్ గా ఉన్నారు, ఇద్దరు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి కాబట్టి సో ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. సో దానికి ఈయన ఏం చెప్పాడంటే, సో ఖచ్చితంగా నిజమే, మేమందరం కూడా ఎవరిని జోక్గా కించపరిచేటట్టు కానీ, ఏ సినిమాని కించపరిచేటట్టు కానీ, ఏ డైరెక్టర్ ని యాక్టర్ ని ఎవరు కూడా తక్కువ చేసి మేము మాట్లాడాలి అట్లా మాట్లాడలేరు కూడా. అండ్ ఆయన ఏమన్నాడంటే, మీరు ఒకసారి ఫుల్ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బికాస్ ఏమైపోయిందంటే చిన్న చిన్న విని అదేంటి ఇట్లా మాట్లాడుతున్నంటే వీళ్ళ వాళ్ళకన్నా తోపు అనుకుంటున్నారా, ఎందుకు ఇట్లా అంటున్నారని. కానీ ఫుల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అట్లా అనిపించదు, కామెడీ కన్నామని క్లియర్ గా అర్థమైంది. అండ్ నాని గారు చెప్పారంట కదా రానా దగ్గుబాటికి, ఏమని ఇట్లా చెప్పారు, తప్పుగా పోటాడని చెప్పారు. అదే ఇట్లా వేరే యాక్టర్ల గురించి ఇట్లా ఎందుకు మాట్లాడతాము, ఎందుకంటే మేము కూడా యాక్టర్లమే కదా. సో మా సినిమా ఏదైనప్పుడు మా గురించి వేరే ఇట్లా మేమైతే కాదు. సో నాకు హీరో నాని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే, నువ్వు ఇంత వేరే ఏదైనా ఫంక్షన్ కి హోస్ట్ గా చేసినప్పుడు ఇది జోక్ అని ముందే చెప్పి అన్నా చెయ్యి, ఎందుకంటే నువ్వు జోక్ అని మాట్లాడొచ్చు, వినే వాళ్ళకి అది తప్పుగా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఇట్లా జోక్ వేసేటప్పుడు జోక్ అని చెప్పు అనే విధంగా చెప్పిండంట. సో ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళు అన్న దాంట్లో ఎవరెవరైతే ఇప్పుడు మనం వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎపిసోడ్ చూస్తే అందులో ఎక్కడా కూడా ఏదో కావాలని అన్నారు మహేష్ బాబుని కానీ, లేకపోతే మిస్టర్ బచ్చనే కానీ, అలా ఎవరిని కూడా కావాలన్నట్టుగా ఏమి ఉండదు అక్కడ. జస్ట్ ఏంటంటే అదొక హైలైట్ చేసుకున్నారు అక్కడ తప్పించి, దట్స్ ఇట్, ఇంకేమీ అవ్వలేదు. అండ్ వాళ్ళు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు పచ్చిగా చెప్పాలంటే, ఎందుకంటే బాధ్యతగా వాళ్ళు చెప్పారు. ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పకపోయే వాళ్ళు. అండ్ నాని గారిది కూడా ఆయన చెప్పేసరికంటే ఓకే ఇది బాగానే వైరల్ అయినట్టుంది, బాగానే కొంచెం ఫైర్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం దీనిపైన ఒక సార్ట్ అయిపోయింది ఈ ఇష్యూ అనేది. సో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు ఎపిసోడ్ చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.